తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ న్యూ బాయ్స్ హాస్టల్ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కారంలో వీసీ రిజిస్ట్రార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల చారు, పురుగుల భోజనంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. ఆహారంలో పురుగులు వస్తున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. తినే భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గతంలో కూడా అన్నంలో పురుగులు వచ్చిన ఘటనలు ఉన్నాయి. అన్నం తింటున్న క్రమంలో బల్లి రావడం, కప్పలు రావడం ఇవన్నీ చూసాం. నిన్న కూడా పురుగులు రావడం పట్ల విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. న్యూ బాయ్స్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నిన్న తినే భోజనంలో పురుగు వచ్చిన విద్యార్థి ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఏం జరిగింది? నిన్న ఎన్ని గంటలకు వచ్చింది? ఎట్లాంటి పురుగు? అసలు నిన్న 7:30కి నేను మెస్లో ఫుడ్ తింటున్నా. నేను పాలకూర పప్పు వేసుకొని తింటున్నా. అది బ్లాక్గా కలర్లో ఎండుమిర్చిలాగా ఉంది. దాన్ని నేను చూసుకోలేదు. అన్నం తింటున్నప్పుడు దాన్ని చూసుకొని పురుగు అని గమనించి నా కేర్ టేకర్స్కు వీళ్ళకు చెప్పడం జరిగింది. తద్వారా నాకు వాంతింగ్స్ అయినాయి. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలంటే మీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చి వయసు ఏమంటారు? వీళ్ళకి తీసుకొని వెళ్ళినా వీళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తామని చెప్పారు. ఫస్ట్ అయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అయితే మేమే వేసుకున్నట్టు అన్నట్టు మాట్లాడుతుర్రు. అది కావాలని మేమే పురుగు వేసుకొని మేమే దీన్ని రేజ్ చేస్తున్నట్టు వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా దీన్ని చేస్తుర్రు. అంటే ఫ్రై అయిందా పురుగు? కర్రీలో ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది? ఫ్రై అయింది, కట్ అయింది. అది వీళ్ళైతే దాన్ని ఉడకలేదు, అది దాన్ని ఫ్రై కాలేదని చెప్తుర్రు. సో అంటే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? నిన్న అంటే తినే అన్నంలో పురుగులు రావడం అసలు తినబుద్ధి అయితే అసలు ఏమో. అవునన్నా, అది యాక్చువల్ అయితే నిజంగా వచ్చింది పురుగు. కానీ ఇక్కడ అధికారుల వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అది విద్యార్థుల మీద వేస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు అయినాయంటే, గతంలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ అయినాయి, పీజీ మన గర్ల్స్ హాస్టల్ ఒకసారి బల్లి పడింది. ఎన్నిసార్లు చెప్పినా ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం అని ఉంటుంది. ఈ తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు తప్పించి వాటికి పరిష్కారాలు అసలుకే ఉండవు. ఎప్పటి నుంచో మన వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు చెప్పినా ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంటుంది. మరి కావాలని చేస్తున్నారో మరి ఇది ఏంటో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ మాత్రం ఫుడ్ గురించి 100% ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. గతంలో కూడా అన్నంలో పురుగులు వచ్చాయి, చాలా రకాల పురుగులు వచ్చాయి అనేది విద్యార్థులు చెప్తున్నారు. దీనిపైన అధికారులు అయితే స్పందించట్లేదు అనేది విద్యార్థులు చెప్తున్న వాదన. ఇప్పటికైనా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్.